అక్కడికి నాకు విచిత్రం అనిపించింది. జీవన్ రెడ్డి గారు లేచి మీ జాతుల గురించి ఇంత గొప్పగా ఎప్పుడు మాట్లాడలే, నేను చూడలే ఎప్పుడు కూడా. ఆయన జూపల్లి కృష్ణారావు, కవిత గారు అందరు అప్రిషియేట్ చేస్తూ ఉంటే మనల్ని లేచి వెళ్ళిపోయినారు. అంతేందుకు పున్నం ప్రభాకర్ గారని మాట్లాడుతుంటే వెళ్ళిపోయినాడు. అంటే ప్రకటించిన తర్వాత కూడా వెళ్ళిపోయాడు. అయితే విషయం ఏంటంటే, సరే దానికని కాదు కానీ వాళ్ళు నన్ను మెచ్చుకొని నన్ను అప్రిషియేట్ చేసినటువంటి వాళ్ళ కడుపులో ఉన్న విషయాన్ని నేను పసిగడుతున్నా. కానీ మనవాడి మీద నాకున్న ప్రేమను మనవాడు కనబెడతలేడు. అదే వచ్చింది బాధ. వాళ్ళు నిజంగా అప్రిషియేట్ ఎందుకు చేసిరు? వాళ్ళకి లేదా ఒక కత్తి ఇచ్చి నన్ను రూమ్లో కట్టేస్తే నరికి అవతల పడతారు. ఒక దెబ్బకు ముక్కలుగా నరికి అవతల పడతారు. వాళ్ళకు ఉంది. కానీ ఎవరితోటైతే ప్రమాదం ఉంటుందని వాళ్ళు భావిస్తారో వాళ్ళని వాళ్ళ ముందు రెస్పెక్ట్ చేస్తారు, సాటుకు పోయి వాళ్ళని ఎట్లా ఖతం చేయాలనేటువంటి ఆలోచన చేస్తారు. ఇది అగ్రవర్ణాలకు ఉండేటువంటి జనరల్ నైజం. ఇది నీ ముంగట ఎంత